హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో బీఎస్సీ పారామెడికల్, బీపీటీ అలానే ఇంకా ఎంఎల్టీ కోర్సులకు సంబంధించి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మనకి అప్డేట్ కూడా మనకి ఫిబ్రవరి 29 అంటే మనకి నిన్న రిలీజ్ చేశారు. సో ఎవరికైతే బీఎస్సీ పారామెడికల్, బీపీటీ ఇంకా ఎంఎల్టీలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ రాలేదో మీరందరూ ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. ఫోర్త్ ఫేజ్ అంటే ఈ మాపప్ రౌండ్ కౌన్సిలింగ్కి ఎలా అటెండ్ అవ్వాలి అనేది ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ఎలా ఇచ్చారంటే మనకి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. అంటే మనం ప్రీవియస్లో లాగా మళ్ళీ అప్లై చేసేది అవసరం లేదు. ప్రీవియస్గా మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్గా మీరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మనకి 29 ఫిబ్రవరి అంటే నిన్న మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకి దానికి సంబంధించి మనకి లింక్ కూడా మనకి నిన్న నైట్ 8 PM అయితే మనకి యాక్టివేట్ చేశారనమాట. వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 2 నైట్ 8 PM అనమాట. రేపు నైట్ మీరు 8 PM మీరైతే ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు మనకి ఈ ఫోర్త్ ఫేజ్ అంటే మాపప్ రౌండ్కి సంబంధించి మనకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారనమాట. అవి చూసుకుందాం. వాటిని బేస్ చేసుకుని మీరైతే ఈ మాపప్ రౌండ్కి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ముందుగా మనం ఇక్కడ యూనివర్సిటీ ఫీ చూసుకుంటే యూనివర్సిటీ ఫీ వచ్చేసి మనకి టోటల్గా 5600 ఉందన్నమాట. ఎవరికైతే సీట్ వచ్చిందో మీరు అందరూ ఖచ్చితంగా ఈ అమౌంట్ పే చేసి మీ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే మనకి ఫస్ట్గా వచ్చేసి ఎవరికైతే బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు ప్రీవియస్ కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏదో కౌన్సిలింగ్ మీకు సీట్ వచ్చింటే మీరు ఇప్పుడు ఆప్షన్లు పెట్టడానికి ఎలిజిబుల్ కాదనమాట. ఎవరికైతే సీట్ లేదో వాళ్ళు మాత్రం ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి టోటల్గా అంటే ఈ 3 ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఎన్ని సీట్లు అయితే మనకి ఇంకా వ్యాకెన్సీ ఉన్నాయో ఆ సీట్లు ఫిల్ చేయడానికి కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారనమాట. అలానే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఫోర్త్ ఫేజ్ అంటే ఈ మాపప్ కౌన్సిలింగ్ ఎవరికైతే సీట్ వచ్చి ఉంటుందో మీరందరూ కూడా ఖచ్చితంగా మీకు ఎక్కడ సీట్ వచ్చిందో అక్కడైతే మీరు ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఈ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా మీరు మనకి అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఎన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటారో మీరు ఆ విధంగా అయితే మీరు జాగ్రత్త సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అలాట్మెంట్ రిలీజ్ చేస్తారనమాట. అలాట్మెంట్ రిలీజ్ చేస్తే మనకి ఇచ్చిన డేట్లో మీరు అందరూ కూడా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసి మీరు ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి మనకి ఇక్కడ 4th పైన మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరికైతే సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా జాయిన్ అవ్వాలని చెప్పేసి మనకి ఇక్కడ 4th పైన మెన్షన్ చేశారు. కాబట్టి మీరు జాగ్రత్తగా అన్నీ ఆలోచించుకొని ఈ 4th ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, రేపు నైట్ 8 PM వరకు మనకు టైం ఇచ్చారనమాట. ఈ టైంలోపు మీరు అందరూ కూడా ఒకసారి మీరు సైట్ ఓపెన్ చేసి సైట్లో మీరు అందరూ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మీకు అప్డేట్ అయితే చేస్తాను. అలానే ఇప్పుడు ఈ ఆప్షన్కి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు ఆప్షన్స్ ఎంటర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఏపీలో బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి ఫోర్త్ ఫేజ్ అంటే మాపప్ రౌండ్కి సంబంధించి అప్డేట్ అనమాట. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.